చేసిన మా చీఫ్ గెస్ట్ నరేష్ గారికి, ఆయన అల్లరి నరేష్ నాకు ఆ ట్యాగ్ చాలా రోజులు మోసారు, అది తీసేయండి సార్. నాంది ఏమంటారు మళ్ళీ రీస్టార్ట్ అన్నట్టు మహర్షి కానీ నాంది సినిమాలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్, స్టార్, సూపర్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. నాగేశ్వర రెడ్డి గారికి ఒక 18 సంవత్సరాల ముందు నరకం పెట్టించానన్నారు. నేను అప్పుడు నరకం పెట్టించాను, దాని తర్వాత ఆయన పెట్టించాల్సి వచ్చింది. ధనా, లవ్ యూ మ్యాన్. ఇంకోటి ఎడిటర్ గారు ప్రసాద్ గారు చెప్పారు 25 కిలోమీటర్స్ ఉరికిచ్చారని. ఆ 25 కిలోమీటర్స్ స్కూటర్ నడిపింది నేనండి, నాకేం కాంప్లిమెంట్ లేదా? నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఆయన గారు అల్లరి నరేష్ అని పిలవద్దండి ఇప్పటి నుంచి, నాంది నరేష్, మహర్షి నరేష్ అంటే రకరకాల పేరు నుంచి పిలవచ్చు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మింగ్ స్టార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నాగేశ్వర రెడ్డి గారికి 18 సంవత్సరాల ముందు నేను ఏదో నరకం పెట్టించానన్నారు, తర్వాత ఆయన పెట్టించాల్సి వచ్చింది నాకు, అది ఆయనే చెప్పుకుంటారు తర్వాత. ధనరాజ్, ఫైనలీ ఇట్స్ ప్లెజర్ మ్యాన్. ఒక డైరెక్టర్గా నేను, తన ఆర్టిస్ట్గా ఉండే, తర్వాత ఇప్పుడు హీరోయిన్ లవ్ ఇంట్రెస్ట్, హీరోయిన్ ఫాదర్గా నేను, హీరోయిన్కి ఏదో రిలేషన్షిప్ ఉన్న నీకు ఒక సినిమాలో చేయడం చాలా నచ్చింది. ప్రసాద్ గారు మీరు చెప్పింది హర్ట్ అయ్యానండి. ఆ 25 కిలోమీటర్స్ ఆయన ఉరికారన్నారు, ముందు స్కూటీ నడిపానండి 25 కిలోమీటర్స్. క్రెడిట్ ఇయరా? ప్రొడ్యూసర్ గారు పెట్రోల్ పోసారు, దాని క్రెడిట్ ఇలా. నిర్మాతలు 1 డజన్ ఉన్నారండి, అందరు డబ్బులు పెట్టారు, అందరికి కుంభవర్షం కురవాలి డబ్బులది. సూపర్ హిట్ కావాలండి. అప్పుడు ఇంకొక సినిమా బాగా ఆడితే సినిమాలో పనిచేసిన నటులు కానీ, నటిమణులు కానీ, సాంకేతిక నిపుణులు వీళ్ళందరికీ పేరు వస్తుంది. ఫస్ట్ నిర్మాత జేబు నిండాలి. ఇఫ్ డైరెక్టర్ ఈస్ కెప్టెన్ ఆఫ్ షిప్, ప్రొడ్యూసర్ ఈజ్ ఓనర్ ఆఫ్ ద షిప్. నో షిప్, నో క్యాప్టెన్, నో క్రూ. సో ఫస్ట్ అది. నాగేశ్వర రెడ్డి గారు కూడా అయిపోయిందండి, చాలా తర్వాత మాట్లాడుకుందాం. అంజీభయ్య, నేను అంజీభయ్య మేము కలిసింది ఒక 17 years ముందు ది అంగ్రేజ్ అన్న హైదరాబాదీ సినిమాలో. అప్పుడు ఆయన డిఓపి ఫస్ట్ సినిమా భయ్యా, ఫస్ట్ సినిమా, నేను ఫస్ట్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గాను, ఆర్టిస్ట్ గాను. సో 18 years జర్నీ హెస్ బీన్ బ్యూటిఫుల్. సాయి కార్తిక్, కిక్ యాస్, అమేజింగ్ మ్యూజిక్. August 19వ థియేటర్లో రిలీజ్ అవుతుంది. ప్రేక్షక మహాశయులందరికీ నా విజ్ఞప్తి, దయచేసి థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి, బాగుంటుందండి సినిమా ఇది. థ్యాంక్ యూ.